ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ మీరు స్వతహాగా మీ యొక్క ఆలోచన విధానముతోనే ఏ పనినైనా చేయండి. ఎవరెవరో చెప్పినటువంటి పనులని ఎవరెవరి ద్వారానో తెలుసుకున్నటువంటి పనులని చేసి అబాసు పాలు కాకండి. తద్వారా కొంత విజయాన్ని పొందగలుగుతారు. ఎవరైనా చెప్పింది చేసినా ఎవరినైనా చూసి మీరు నేర్చుకుని చేసినా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే మీకు ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి పురోగతి చాలా చక్కగా ఉంటుంది. ఎందుచేతనంటే శని రవి బుధ శుక్ర సంచారము చాలా అనుకూలంగా ఉంది. తద్వారా అనుకున్న కార్యాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సిద్ధ గురువులని దర్శించగలుగుతారు. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ఒక చక్కటి భక్తి భావన మరింత అభివృద్ధి చెందుతుంది. మీ తల్లిదండ్రులు మీ పూర్వీకులు ఎవరైతే గనక పుణ్యప్రదముగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను చేశారో వారిని మీరు స్మరించుకుంటాం అనేటువంటిది ఈ మాసంలో మనం చూడవచ్చు. ఈ మాసంలో ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాల యందు కూడా యథావిధిగా పోయిన మాసం ఎలా ఉందో సెప్టెంబర్ మాసం కూడా అలాగే సాగుతుంది. అందులో ఎటువంటి సంకోచం లేదు. ఏ మార్పులు ఉండవు, ఏ చేర్పులు ఉండవు. కానీ అకారణముగా కొన్ని సందర్భాల యందు ఇతరులకి మంచి చేయడానికి వెళ్ళి మీరు కొంత ఇబ్బంది పడటం అనేటువంటిది మీ భార్య గారో లేకపోతే మీ భర్త గారో మీ తల్లిదండ్రుల్లో గ్రహించి కొంత మీకు నీతిని చెప్తారు. తద్వారా కొంత మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకునేటువంటి పనులను కూడా చేసేటువంటి సందర్భం మనం చూడవచ్చు. పిల్లల యొక్క భవిష్యత్తుపై మీరు పెట్టుకున్నటువంటి ఆశలు యథార్థముగా నెరవేరుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పిల్లలకి మనము మన యొక్క ఇంటి ఆచారాలని చాలా స్పష్టంగా తెలియచేయాలి. ఇక్కడ మనము ఏమాత్రము సంకోచం పెట్టుకోకూడదు. మన ధర్మము, మన యొక్క నియమాలు, మన యొక్క నిష్ఠ మనమంతా కూడా పిల్లలకి చూపించాలి. వారి చేత అవసరమైతే చేయించాలి కూడా. ఇక్కడ అయ్యో పాపం పిల్లలే కదండి అని మనం వదిలేస్తే రేపు పొద్దున వారు చెప్పిన మాటని మనం వినాలి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి పిల్లలని పెంచటం అనేటువంటిది మన బాధ్యత. ఇవాళ మనం గట్టిగా చెప్పకపోతే రేపు పొద్దున వారు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే దానిని మనము ఏకీభవించాలి తప్ప ఆ రోజున నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని దానాలు చేశాను, నాకు ఎందుకు పరమాత్మ ఇలాంటి కష్టాన్ని ఇచ్చాడు అని మనం బాధపడకూడదు. తప్పనిసరిగా ప్రతి వారము మంగళవారము
సోమవారము మన ఇష్టమైనటువంటి ఒక వారం రోజున సకుటుంబంగా గుడికి రావాలి. చాలామంది గుళ్ళకి భార్య ఒక్కళ్ళో లేదా భర్త ఒక్కడో విడివిడిగా వస్తారు. అందరూ కలిసి రావాలి గుడికి. గుడికి అందరూ కలిసి రావాలి. అందరూ అంటే కుటుంబ సభ్యులు, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి వచ్చి ఒక 10 నిమిషాల పాటు భగవంతుడి దగ్గర ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకుని, కుదిరితే అర్చనం చేయించుకుని, చక్కగా ఆ ప్రాంగణంలో అందరూ కూర్చుని దేవస్మరణ చేసి మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళవచ్చు. ఆ మాత్రం సమయం కూడా మనకి లేదు అంటే, మనం పిల్లలకి అది నేర్పలేదు అంటే, రేపు పొద్దున మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వారం మొత్తము తిరగమని మనం చెప్పట్లేదు. వారానికి ఒక్కసారి, అది ఒక్క అరగంట 20 నిమిషాలు మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది, మీ పిల్లలని తీర్చిదిద్దుతుంది. విద్యా బుద్ధులలో వాళ్ళు రాణించగలుగుతారు. స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ధనుస్సు రాశి జాతకులకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. న్యాయ పోరాటముల యందు రాణించేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి జాతకులు పోటీ ప్రపంచముతో వారు సాహసపడుతూ ఉంటారు. పోటీ ప్రపంచం వారిదంతా కూడా పోటీ, వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేయాలి, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వాటికి గల కారణాలే శని రవి బుధ శుక్రగ్రహ సంచారం. అది మంచిదే, ఒకళ్ళతో పోటీ పడి విజయాన్ని పొందటం మంచిదే. అయినప్పటికీ అది సాధించగలగాలి. సగం దూరం వెళ్ళాక ఎవరో ఒకళ్ళు విజయం పొందాక తప్పదు. ఆ విజయం పొందిన వాడిని ప్రోత్సహించే విధముగా మన బుద్ధి ఉండగలగాలి. వాడిని తొక్కేద్దాం, వాడిని నిందిద్దాం అనేటువంటి ఆక్రోషంతో మనం ఉండకూడదు. కాబట్టి అటువంటి ఆలోచనలను దూరం పెట్టుకోండి. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. డాక్టర్ వృత్తులు చదువుకునేటువంటి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అది పెద్ద చదువు, దానిని చదవటము అంటే కనుక అహర్నిశలు కృషి చేయటమే. వారు కావాల్సినటువంటి సీటును వారు పొందుతారు. అలాగే తృప్తికరమైనటువంటి నిద్రని, తృప్తికరమైనటువంటి భోజనాన్ని ధనుస్సు రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు. మూఢనమ్మకాలకి దూరంగా ఉండండి. మూఢమైనటువంటి నమ్మకాలు వద్దు, స్వచ్ఛమైనటువంటి నమ్మకాలను నమ్ముకోండి. ఏదో చేస్తేనే పరమాత్మ మనని అనుగ్రహిస్తాడు అని ఎక్కడా లేదు. అది చెయ్యాలి, మన బాధ్యత. అది కూడా మితంగా, అమితముగా కాదు. పౌర్ణమి తర్వాత, ఈ యొక్క సెప్టెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత మహాలయ పక్షములు వస్తాయి. ఈ యొక్క మహాలయ పక్షాల్లో కూడా ధనుస్సు రాశి జాతకులు మీ కుటుంబంలో గతించినటువంటి పెద్దలని తప్పనిసరిగా స్మరించి వారి పేరుతో అన్నదానాది కార్యక్రమాలు చేయండి. బ్రాహ్మడికి స్వయం పాకం దానం ఇవ్వండి. అది మీ మినిమం బాధ్యత. తప్పనిసరిగా వారు పోయినటువంటి పాడ్యమి నుంచి అమావాస్య తిథుల లోపల ఆ తిథి ఏమిటో కనుక్కుని పాడ్యమ, విధియాన, తదియాన, చవిత, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, లేకపోతే చతుర్దశి, అమావాస్య, లేదు పౌర్ణమి రోజు పోయారండి మా వాళ్ళు ఉంటే వాళ్ళకి అమావాస్య రోజున మనము స్వయం పాకం దానం చేసుకోవచ్చు. మాకు తెలియదండి ఏ రోజు వారు పోయారో, మాకు ఆ తిథులు గుర్తులేవు అంటే అటువంటి వారు అమావాస్య రోజు చేయొచ్చు. అమావాస్య రోజున ఈ యొక్క పౌర్ణమి దాటిన తర్వాత భాద్రపద మాసంలో పితృపక్షాలలో తప్పనిసరిగా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు పెద్దలని స్మరించుకోవాల్సిందే. వారి అనుగ్రహం మీకు ఉండాలి. మీకు అంటే మీ కుటుంబానికి, మీకు, మీ భార్యకి, మీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ పిల్లలకి
ఇదే ఇందాక మీకు చెప్పింది, మీ సంస్కారాలు ఏముంటాయో అవి పిల్లలకి బాగా చూపించండి. రుద్దొద్దు, వాళ్ళతో ప్రేమగా చేయించండి. మా పిల్లలు చేయరండి, మా పిల్లలు వినరండి అంటే మనం అలా పెంచాము అని అనుకోవాలి. చేసే విధముగా పెంచండి, అది మినిమం మన బాధ్యత. ఇవాళ మనం పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే రేపు పొద్దున జరిగే ప్రతి సంఘటనకి మన పిల్లలు బలవుతారు, మనము బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ధర్మము గట్టిగా ఉండాలి అంటే ఇంటింట ధర్మ ఆచరణ పెరగాలి. బయటికి వచ్చినప్పుడు మాట్లాడటం కాదు, మన ఇంట్లో మనము ధర్మంగా నడుచుకోవాలి, పిల్లల చేత చేయించాలి. ఇవి ఎంతో ఉపయుక్తమవుతాయి. తద్వారా ఎన్నో లాభాలని ధనుస్సు రాశి జాతకులు పొందుతారు. దీనికి గ్రహాలకి సంబంధం ఏమిటండి అని మనం అనుకోవచ్చు. పితృకర్మలకి గ్రహాలకి సంబంధం ఏముందండి? మా పిల్లలు సరిగ్గా పూజలు చేయకపోతే మాకేంటండి బాధ్యత అని అనుకోవచ్చు. మన నుంచి పుట్టిన వారు సక్రమంగా లేకపోతే ఆ యొక్క చెడు ప్రభావము చేత మనమెంతా నలిగిపోతామో, పరమేశ్వరుడి నుంచి పుట్టినటువంటి మనము కూడా తప్పనిసరిగా అబాధ్యతగా ఉంటే ఆ పాపానికి పరమేశ్వరుడు మనని అనుగ్రహించడు. కాబట్టి మనము కష్టమైన మన పిల్లల చేత ధర్మ మార్గంలో నడిపించాలి, అది మన బాధ్యత. తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనం సులభంగా పొందవచ్చు. సంపాదన, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మన కుటుంబం కోసం, మన కోసం. సంపాదించేది పిల్లల కోసమే కదా, ఆ పిల్లలే సక్రమంగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలు ఎవరండి? ఎవరి కోసం? మన కోసం, మన ఇంటి పేరు కోసం. మనం ఆ కీర్తి ప్రతిష్టల ద్వారా ఎన్నో మంచి పనులు చేయటానికి. కాబట్టి ధనుస్సు రాశి జాతకులు పిల్లలను తీర్చిదిద్దటం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేటువంటిది అవశ్యం, తప్పదు. అలా చేయటం వలన ఎన్నో సమస్యలకి మనం దూరం అవుతాం. ఎప్పుడు అనుకోవాలి, మనలోనే తప్పు ఉంది కాబట్టి మనం ఆ తప్పుని సరిదిద్దుకుంటానికి మన మీద మనం ఎక్కువ శ్రద్ధ పెడితే మన బుద్ధి ఇతరుల మీద ప్రభావం చూపదు, తద్వారా పాపము చేయాల్సిన అవసరం రాదు. అప్పుడు మనము చక్కగా విజయాన్ని పొందుతాం. ఇలాంటి ఒక మంచి లక్షణాలని ధనుస్సు రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు. పౌర్ణమి తర్వాత చాలా విశేషముగా వారన్నిటికీ కూడా అనుగ్రహించే విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితిగతులన్నీ కూడా గ్రహముల ద్వారా మనకి పొందటానికి, గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ చైతన్యముగా ఉండుటకై తప్పనిసరిగా ధనుస్సు రాశి జాతకులు ఈ మాసంలో అన్నదానము చేయాలి, గోసేవ చేయాలి, గోవుకు గ్రాసం తినిపించాలి, పశు పక్షాదుల యందు ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. ఇలా ఉన్నట్లయితే విజయము తథ్యము. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.